ఈయన ఈ బార్సేదేవా ఎవరు? ఆయన అల్లుడటగా. అల్లుడా? ఒకటే ఊరు, ఇంటి పక్క పక్క ఇంటి ఒకటే ఊరు వాళ్ళది. అక్కడి నుంచి వచ్చిండు ఆయన కూడా. దర్బాల బాధ్యుడు దర్బాల బాధ్యుడు. తర్వాత హెచ్ఎస్సి మెంబర్ అయ్యిండు ఆయన. హెచ్ఎస్ మెంబర్ అయ్యి ఇట్లా దీన్ని తీసుకున్నారు. అట్లా ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఇళ్ళకి పోయేది కావచ్చు అంతకుముందు కాదు. ఈ దాడిలో రెగ్యులర్ పని ఉంటే పోదురు అంతే. ఈజీయే కదా, అడవి అంత యాక్సెస్ కదా, అంతే. ఆ ఏరియా అడవే ఇల్లు కదా, అందుకో కావాలని ఇడుమాలు ఇంటి దగ్గరనే క్యాంప్ పెట్టిండు. మామూలు క్యాంప్ కాదు అది, బేస్ ఏరియా. హెలిప్యాడ్ ఉంది, హెలిప్యాడ్ పెట్టిండు. మొత్తం ఆ సోలార్ పెద్ద లైట్స్ పెట్టిండు అంతే. కాబట్టి అట్లా వాళ్ళు మామూలుగా పోతారు కదా, వాళ్ళు పోతురు పిలిస్తే ఆ పక్కకే కాబట్టి అడవిలో ఉంటుంటాం. కానీ వాళ్ళ ఊరిని డేర్ వేసేస్తుంటాం మేము. అక్కడనే డేర్ ఆగుతుంటుంటాం కదా ఊరు. మీరు అనుకుంటుండే కావచ్చు మా వాళ్ళంతా అక్కడెక్కడో ఉన్నారు, మీరు అంత ఈయనే ఉన్నారని, అట్లా అనిపిస్తుండేనా? అట్లా ఏం లేదు. అంతేనా? వాళ్ళ కోసం వాళ్ళు చాలా ప్రేమిస్తారు కదండి, అట్లా అదే ఆలోచన రాకపోతుంది.